ఎట్లా మెరుస్తూ ఉన్నాయి చూడండి అనేవి. ఈ అడవి పిల్లి, తర్వాత ఆ పక్షి, ఇది నేనే స్పేస్ సూట్ వేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది కదా. అబ్బాయి మనం గిన డైనోసార్ కాలంలో ఉంటే ఇవి చూసి గుండాయిస్ వచ్చేవాళ్ళం మేము. మనం నడుస్తూ ఉంటే ఇవి దూరం వెళ్ళిపోతూ ఉన్నాయి చూడండి. మిషన్ వచ్చేసి మనకు ఏ యానిమల్ వెయిట్లో మీరు ఉన్నారని చెప్పి మన గుడ్లకు సంబంధించిన ఎగ్స్కి సంబంధించినవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది రెక్కలు అనుకుంటా, రిక్ష ఉల్కలు అంటారు కదా, సో దానికి సంబంధించింది ఇది. నాకు తెలిసి ఇవి నిజమైనవే అనుకుంటా. ఎంత పెద్దగా ఉంది చూసారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరేష్ కన్నడ వ్లాగ్స్. సో ఈరోజు నేను మీకు సైన్స్ వరల్డ్ చూపించబోతా ఉన్నాను. సో ఇక్కడ మొత్తం అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ, ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉంటుందనేది మనకి ఇందులో చూపిస్తారనమాట. కొన్ని యానిమల్స్కి సంబంధించిన అవశేషాలు కూడా మనం ఇందులో చూడొచ్చు, లైక్ డైనోసార్స్ కానీ, తర్వాత ఇంకా వేరే జంతువులు కూడా ఉంటాయన్నమాట. సో స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. కాన్ఫరెన్స్లో వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది డిజైన్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ కూడా మొత్తం అంతా ఫిషెస్ గురించి ఏదో వీళ్ళు రాశారు ఇక్కడ, ఇది కూడా మీరు చూడొచ్చు. సో లోపలికి వెళ్దాం రండి. చిన్నపిల్లలే ఎక్కువ ఉంటారు. కొన్ని గేమ్స్ కానీ, తర్వాత ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించినవి కానీ ఇక్కడ మనకు ఉంటాయి. ఇంకా పైన ఫ్లోర్స్లోన కొన్ని యానిమల్స్కి సంబంధించినవి కూడా ఉంటాయి, మీకు అవి కూడా చూపిస్తాను. సో ఇదొక కొత్త ప్రపంచం లాగుంటుంది మనకు పైకి వస్తే. చూసారా దీని మిషన్ ఎంత బాగా టారానోసారస్. బహుశా మూవీస్లో కూడా సేమ్ ఇలాంటి మిషన్సే పెట్టి తీస్తారేమో మూవీస్. చూసారా దాన్ని మూమెంట్ కూడా ఎంత యాక్యురేట్గా ఉందో. చూసారా ఇది ఎంత అట్రాక్టివ్గా ఉందో. పర్ఫెక్ట్ ప్రెడిటర్స్. నాకు తెలిసి ఇవి నిజమైనవే అనుకుంటాను. ఇవి ఈ అడవి పిల్లి, తర్వాత ఆ పక్షి, దీని బోన్ స్ట్రక్చర్ చూడండి. చూడ్డానికి ఎంత అట్రాక్టివ్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. సో ఇది వెయింగ్ మిషన్ వచ్చేసి మనకు ఏ యానిమల్ వెయిట్లో మీరు ఉన్నారని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు దీని మీద నిలబడతాను, ఏ యానిమల్ వెయిట్ ఉన్నానో మీకు చెప్తాను. సో కొమోడో డ్రాగన్ అంట 70 కిలోస్ ఉన్నా నేనైతే. కొమోడో డ్రాగన్ బరువు ఉన్న నేనైతే ప్రెసెంట్. మేబీ కోటి ఇవన్నీ తీసేస్తే ఇంకొక తగ్గచ్చు, హార్డ్ వర్క్ లాగా ఉండొచ్చు మేబీ. అండ్ ఇక్కడ చూసారా మొత్తం ఇవన్నీ బోన్స్ సంబంధించి ఉన్నాయి ఇక్కడ. అండ్ దీన్నేమో పిలుస్తారు అబ్బా, ఇది ఆర్మడిల్లో. కోవిడ్ దీని నుంచే వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు, నాకైతే తెలియదు మరి. సో ఆర్మడిల్లో చూసారా ఇది బోన్. నాకు తెలిసి ఇవి నిజమైన బోన్స్ కాదనుకుంటా. నిజమైనవే ఇవి, నిజమైన బోన్సే ఇవి. ఎట్లున్నాయి చూడండి. బీ జెంటిల్. దీని కొమ్ములు చూసారా ఒకటి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది వచ్చేసి మస్క్ ఆక్స్ సంబంధించింది. ఇది వచ్చేసి మూజ్ అనుకుంటాను. చూడండి ఇది ఎంత డిఫరెంట్గా ఉందో. మ్యూల్ డీర్కి సంబంధించి, బట్ ఇదైతే మాత్రం నిజమైంది అనుకుంటా. ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారు, క్యాపిబారా.
యా, దానికి సంబంధించిన స్కెలిటన్స్ చూడండి ఇవి. అండ్ ఇది చూడండి. ఓ, డు నాట్ టచ్ అంట. దీని ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు టచ్ చేయొద్దు అన్నట్టుగానే ఉంది. లెపర్డ్ గెకాస్. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి లోపల దీని కింద. గుడ్లకు సంబంధించిన ఎగ్స్కి సంబంధించినవి ఇవి ఎలా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ చిన్న పిల్ల నుంచి ఎలా పొదిగి పెద్దగా అవుతాయి అనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. చికెన్ సంబంధించింది ఇది, పందికి సంబంధించింది ఇది. బాగా సెట్ చేశారు ఇది చూడడానికి. అటు సైడ్ వెళ్తే డైనోసార్కి సంబంధించింది కూడా ఉంటుంది. చూసారా, ఇది డైనోసార్కి సంబంధించి స్కెలిటన్. ఏన్షియంట్ ఫ్లైయర్స్ అంట, ఇలా ఉండేటివి ఒకప్పుడు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితము. కానీ ఇది చూడండి ఎలా ఉందో, దీని కాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది రెక్కలు అనుకుంటాను ఇది. బాబాయ్, దాని ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో. అయ్యి కానీ ఈ చెట్ల లోపల ఇవి కలిసిపోయి మనకు కనిపించట్లేదు సరిగ్గా. మీరు ఇక్కడ గమనిస్తే అదే, ఇక్కడ కానీ పురుగు, ఇంకా అక్కడంతా పురుగులే అవన్నీ, కానీ ఆకుల్లాగా ఉన్నాయి. బాబాయ్, ఈ పురుగులు చూసారా, ఇవి సేమ్ మనకు మమ్మీ మూవీలో ఉంటాయి చూడండి, సేమ్ అలానే ఉన్నాయి. మడాగాస్కర్ హిస్సింగ్ కాక్రోచ్ అంట. బాబాయ్, చూస్తేనే భయం వేస్తుంది ఇవి. మనము దీన్ని ప్రెస్ చేస్తే దీనికి సంబంధించిన స్టోరీ ఇక్కడ వినిపిస్తుంది. దీని లోపల ఎంత తమాషా ఉంటుందంటే, లోపలికి వెళ్తే కొన్ని స్టోన్స్ ఉంటాయి, అవి బ్లింక్ అయ్యి మెరుస్తూ ఉంటాయి. చూపిస్తాను రండి. చూసారా, ఇవి ఎట్లా మెరుస్తూ ఉన్నాయి చూడండి. స్టోన్స్లో కూడా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఇది చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఈ గ్రీన్ కలర్, ఆ బ్లూ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇది చూడండి, ఇది డైనోసార్ సంబంధించింది. ఇది కూడా డైనోసార్ సంబంధించిందే. చూడండి, దీనిది ఎంత పెద్దగా ఉందో తలది, స్కెలిటన్. కానీ ఇది నిజమైంది కాదనుకుంటాను. యా, ఇక్కడ జంతువుల అవశేషాలు చూడొచ్చు మీరు. ఇక్కడ కానీ అక్కడ కానీ. సో వెల్కమ్ టు ద జురాసిక్ వరల్డ్. చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో. దీనికి క్రిస్మస్ సీజన్ కాబట్టి మొత్తం అంతా మంచులాగా ఇక్కడ కాటన్ లాగా పెట్టి మంచిగా నీట్గా డెకరేట్ చేశారు ఇది. బాబోయ్, మనం గిన డైనోసార్ కాలంలో ఉంటే ఇవి చూసి గుండాయిస్ వచ్చేవాళ్ళం మేము. ఒకటి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఇవి. అండ్ ఇది దీని తలకు సంబంధించి ఇక్కడ ఒకటి ఉంది. సో దీని డీటెయిల్స్ అది ఇక్కడ ఉన్నాయి. ఇది చూడండి, ఇది నిజమైండేదే. ఇది కార్పొరాలిస్ అంట. ఇది చూడండి, ఇది స్టోన్ మీదనే ఏదో ఫంగస్ లాగా వచ్చినట్టు అనిపిస్తోంది, కానీ వైట్గా ఉంది, చూడడానికి బాగా బ్యూటిఫుల్గా ఉంది. ఇది క్రిస్టల్ ఫార్మేషన్ కానీ, ఇది కానీ జర్మానియం, కాపర్, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, కానీ భలే డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇవి స్టోన్స్ దేనిలో వాడతారు అనేది కూడా ఇక్కడ పెట్టారు మనకు. ఎలక్ట్రానిక్ బోర్డ్స్లో వాడతారు కదా, సో వాటిలోనే ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు అనుకుంటాను. ఇక్కడ కూడా చూడండి. ఓకే, మనం ఇక్కడ పెట్టి దీన్ని జూమ్ చేయొచ్చు. మనకి ఏం కావాలంటే అది చూడొచ్చు అన్నమాట.
మెటియోరైట్, నిజమైన మెటియోరైట్ అండి ఇది. మనకు అదేమంటారు, అంతరిక్ష ఉల్కలు అంటారు కదా, సో దానికి సంబంధించింది ఇది. సో నిజమైన ఉల్క అన్నమాట ఇది. ఇక్కడ ఎంత బాగా ప్రిజర్వ్ చేసి పెట్టారు చూడండి. అమెథిస్ట్ నా ఫేవరెట్ జెమ్ స్టోన్ అండి ఇది. అమెథిస్ట్ ఎందుకో తెలియదు కానీ నా ఫేవరెట్ కలర్ పర్పుల్. ఎప్పుడు చూసినా కూడా ఈ స్టోన్ని నేను బాగా అట్రాక్ట్ అవుతాను అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వావ్. టర్న్ ద వీల్, చేంజ్ ద డైరెక్షన్ అండ్ వెయిట్, విండ్ అండ్ వెయిట్. నిజమైన ఫాజిల్స్ ఇక్కడ 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 ఇవన్నీ మొత్తం అన్ని ఫాజిల్స్ సంబంధించింది. ఇది చూడండి, ఇది ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలాగా మీకు కనిపిస్తానన్నమాట. మనకేమైనా ఫాజిల్స్ దొరికితే గిన వీళ్ళు పురావస్తు శాఖ అధికారులు ఇలానే చేసేది. మొత్తం క్లియర్గా మనకు ఎటువంటివి డ్యామేజ్ అవ్వకుండా బోన్స్. ఇంత బాగా సెట్ చేశారు చూడండి. ఇది ఆర్టిఫిషియల్, ఇది ఫీల్ బాగుంది. సరే, ఇది ట్రీ కుకీ ఎంత పెద్దగా ఉంది చూడండి. నాకు తెలిసి ఇదంతా ఒకటే ట్రీకి సంబంధించింది అనుకుంటాను. అదో ఇది ఈ ట్రీకి సంబంధించిన మధ్యలో భాగాన్ని కట్ చేసి ఇలా పెట్టారంటే ఎంత పెద్దగా ఉంది చూడండి. 1104 years ఓల్డ్కి సంబంధించిన ట్రీ అన్నమాట. ఈ ట్రీ మధ్యలో ఉన్నది తీసి ఇక్కడ పెట్టారు. What are these? Okay. యానిమల్ పూప్స్. ఇది చూడండి, మొత్తం ఇవి యానిమల్ పూప్స్కి సంబంధించినవంట. ఇది ఔల్కి సంబంధించింది, ఇది డీర్ది, తర్వాత ఇది స్నేక్, ర్యాబిట్, తర్వాత హార్స్. సారీ, ఇది హార్స్, ఇది ర్యాబిట్, ఇది స్నేక్, ఇది డీర్ అండ్ ఇది ఔల్. Interesting. What's that? Oh. Maybe dinosaurs. Wow. చూడండి, ఇవి రెడ్ అల్డర్ అండ్ ఇది బిగ్ లీఫ్ మేపుల్, చైనా సెడార్, వెస్ట్రన్ రెడ్ సెడార్. సెడార్ వుడ్ అనేది ఫ్రేగ్రెన్సెస్లో బాగా యూజ్ చేస్తారు. బ్లాక్ కాటన్ వుడ్ అంట, డాగ్లస్ ఫిర్. అంటే ఒక్కొక్క చెట్టు. ఇది స్పేస్కి సంబంధించిన ఆర్టెమిస్ స్పేస్ అడ్వెంచర్. సో లోపల మనకు స్పేస్కి సంబంధించినవి కొన్ని ఉంటాయన్నమాట ఇక్కడ, టెక్నాలజీకి సంబంధించి. సో ఒకసారి రండి. ఇదేదో స్పేస్ స్టేషన్లోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. సో ఇది స్పేస్ సంబంధించిన, అది ఏమంటారు, లెగో టాయ్స్ అనుకుంటాను. సో ఇది చూడండి, ఇది ఉపగ్రహం సంబంధించిన మొత్తం అంతా ఇక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారనమాట. చూసారా, ఇది చూడండి. ఇక్కడ మనకు ఇది మూన్ మీద అనుకుంటా. ఓ వావ్. చూసారా, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా స్టన్నింగ్ ఉంది.
స్పేస్లోకి వెళ్ళే ఛాన్స్ వస్తే ఎవరైనా కంపల్సరీ వెళ్ళాలని అనుకుంటారు. నాకు కూడా స్పేస్ అయితే చూడాలని మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక్కసారి సరౌండింగ్ చూడండి, మొత్తం ఏదో ఒక మనం స్పేస్ సెంటర్లోకి వచ్చినట్టే అనిపిస్తూ ఉంది మనకు. స్పేస్ సూట్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది నేనే స్పేస్ సూట్ వేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది కదా. ఇది పెద్దవాళ్ళ స్పేస్ సూట్, ఇది చిన్నపిల్లల స్పేస్ సూట్ అన్నమాట. నేనైతే చిన్నపిల్లనే కాబట్టి చిన్నపిల్లల స్పేస్ సూటే వేసుకుంటాను. చూడండి, ఇది మనకు స్పేస్లో వెళ్తే మాత్రము ఇట్లనే ఉంటుందేమో. చూసారు ఎంత క్లారిటీ ఉంది. ఇది మార్స్ మీద అనుకుంటా. ఇది కొన్ని ప్రయోగాలు చేయడానికి ఉపగ్రహాలు అవి ఏదో పంపించారు కదా అప్పుడు. బట్ నాసాలోన సంబంధించి మన ఇండియా సక్సెస్ సాధించినట్టు ఇంకా వేరే దేశాలు అయితే ఏమంతా ఎక్కువ సాధించలేదని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి మనం వెళ్తా ఉన్నాం అన్నమాట. రండి చూడండి, ఇది ఒక ప్రపంచంలాగా ఉంటుంది, ఒక డిఫరెంట్ ప్రపంచంలాగా. ఎంత స్క్రీనే, ఇదంతా మొత్తం స్క్రీనే, ఇది మొత్తం స్క్రీన్ ఇదంతా. చూడండి, ఇది కూడా మొత్తం పిల్లలకి సంబంధించింది. ఇది ఓకే, ఇది చూడండి మొత్తం స్నో వరల్డ్లోకి వచ్చినట్టు. మనం ఎక్కడ నడుస్తుంటే అక్కడ మనకు స్పార్కిల్స్ లాగా వస్తూ ఉంటుంది, అవతార్ మూవీలో లాగా. వింటర్ వండర్ల్యాండ్. మనం నడుస్తూ ఉంటే ఇవి దూరం వెళ్ళిపోతూ ఉన్నాయి చూడండి. మొత్తం స్క్రీన్ చూడండి ఇది. మీకు ఇప్పుడు ఒక పెద్ద అమెథిస్ట్ సంబంధించిన స్టోన్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఎంత పెద్దగా ఉంది చూసారా. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందాం అనిపిస్తా ఉంది, అంత బాగుంది ఇది. ఇన్సెక్ట్స్ ఇవి. మనకి ఇంకా బాగా కనిపించాలంటే ఇక్కడ భూతద్దం లాగా ఉంటుంది, దీని లోపల నుంచి మనం చూడొచ్చు. సెంటిపేడ్ చూపిస్తాం మీకు. ఇదిగోండి సెంటిపేడ్ చూడండి. అదేంటంటారు, జెర్రీ అంటారు కదండి, ఎట్లుంది చూసారా. ఇదిగోండి, బాబోయ్ దగ్గర నుంచి చూస్తే భయం వేస్తూ ఉంది. ఇక్కడ చూడండి తేళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయో. మీకు వీటిలో చూస్తూ ఉంటే ఏది చూస్తే ఎక్కువ భయం వేస్తుందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే తేలు అంటే చాలా భయం నాకు. సో ఇక్కడ లోపల కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి ఉంటాయని అనుకుంటున్నాను నేను. సో ఒకసారి చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ. వావ్, నాకు లోపల రాగానే నాకు ఫుల్ అట్రాక్ట్గా అనిపించింది ప్లాస్మా బాల్. చూసారా ఎలా ఉందో ఇది. వావ్,
ఏ చేయి పెడితే అది అట్రాక్ట్ అవుతూ ఉంది. ఇది ఇన్ఫ్రారెడ్ కెమెరా. నేను కనిపిస్తూ ఉన్నాను చూడండి. Try and like see how your arms are red. You try and like rub your stomach or something. Yeah. The friction will pick up on the camera. Wow. ఇది కెమెరాలో ఎట్లా కనిపిస్తుంది తెలియదు కానీ నిజంగా అయితే మాత్రం ఏదో ఇల్యూజన్ లాగా ఉంది. ఇది సైన్స్ వరల్డ్ పక్కన ఉన్నది చూడండి. ఇది పసిఫిక్ మహాసముద్రం. ఇది రోజర్ సరేనా అని కనిపిస్తుంది అక్కడ. దాంట్లోనే మొత్తం పాప్ సింగర్ల కాన్సర్ట్లు జరుగుతూ ఉంటాయన్నమాట. బియాన్సే కానీ, టైలర్ స్విఫ్ట్, మడోనా వీళ్ళందరూ అక్కడికే వస్తారనమాట. ఇది రోజర్ సరేనా బీసీ ప్లేస్. అది రోజర్ సరేనా. ఈ రెండిట్లోనే వస్తారు మెయిన్. వర్షం పడుతూ ఉందండి. ఒక 1 వీక్ అయింది. ఇలానే ఉంటుంది, ఇంకా 24 అవర్స్ ఇలానే ఉంటుంది. సాయంత్రం 4 అయితేనే ఫుల్ చీకటి అయిపోతుంది. ఏ పర్ఫెక్ట్ మౌస్ ట్రాప్ అంట. ఇంత పెద్దదా మౌస్ ట్రాప్. ఇన్ఫ్రారెడ్ హార్ప్ అసలు ఏం లేదు కానీ ఎంత బాగా ఇది గాలిలోనే. పాత సినిమాల్లోన ఏదైనా ఒక మంచి హ్యాపీ మూమెంట్ జరిగితే వస్తుంది చూడండి సౌండ్ అలాగా. సో ఫాస్ట్గా పరిగెత్తితే సౌండ్ ఎట్టు వస్తుందో ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మన ఆర్గన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఊపిరితిత్తులు, ఇవి లంగ్స్, గుండె. నిజమైన ఆర్గన్సే అనుకుంటాను ఇవి. ఇవి పేగులు సంబంధించింది అనుకుంటా. ఇవి పేగులు. ఇది బ్రెయిన్. ఇక్కడ మన హ్యాండ్ పెడితే హార్ట్ బీట్ వచ్చేది మీకు చూపిస్తాను చూడండి. మన హీట్ని బట్టి డ్రమ్ వస్తుంది అన్నమాట. చూడండి మన హీట్ మొత్తం అంతా హ్యూమన్ బాడీ గురించి ఇక్కడ మొత్తం అన్నీ పెట్టారు ఇక్కడ. ఇవి ఇవి చూసారా కన్ను గురించి. హ్యూమన్ ఐ. ఇది హ్యూమన్ ఐ అసలు ఎంత బ్లాక్ హోల్ లాగా ఉంది చూడండి. ఇది సైన్స్ థియేటర్. అది దాని లోపల కొన్ని షోస్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇంకా ప్రజెంట్ ఏ షో ఉందో ఒకసారి చూద్దాము. కొన్ని షోస్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఇలాంటి షోస్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే కిడ్స్ది నడుస్తూ ఉంది, ఇంకా వేరే షోస్ కూడా ఉంటాయి. సో ఈ సైన్స్ వరల్డ్ అనేది ఏంటంటే మెయిన్ టెక్నాలజీకి సంబంధించి, తర్వాత కొన్ని జంతువుల గురించి ఇక్కడ మనం కొన్ని తెలుసుకున్నామన్నమాట. సో మెయిన్ అవే ఉన్నాయి ఇందులోన. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తా ఉన్నాను. ఇంకా కొన్ని మంచి వీడియోస్తో తొందరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు ఒకసారి కామెంట్లో తెలియజేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.